ఈ సీజన్లో మాత్రమే దొరికే చింత చిగురుతో పప్పు చేస్తే రుచి చూసి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. టేస్టీగా పుల్లగా ఉండే చింత చిగురు పప్పుని ప్రాసెస్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్న చింత చిగురుని 2 కప్పుల వరకు తీసుకొని ఆకును ఇలా చేతితో నలిపితే ఆకులు కాడలు సపరేట్ అవుతాయి. దీంట్లో ముదురుగా ఉన్న కాడలన్నీ ఏరి ఆకును నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో 1/2 కప్పు కందిపప్పుని నానబెట్టి వేసుకోవాలి. 3-4 ఎల్లిపాయలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ టొమాటో, ముందుగా వాష్ చేసుకున్న చింత చిగురుని వేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్ వాటర్ పోసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని పప్పునంతా ఇలా మెదిపి పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, దంచిపెట్టుకున్న ఎల్లిపాయలను 1 టీ స్పూన్ వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలను, కొద్దిగా కరివేపాకును వేసి వేయించుకోవాలి. దీంట్లో ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా పప్పు అంతా దగ్గరగా వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది రైస్తో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.